రేపు విడుదల కాబోతున్న మహర్షిని ప్రమోట్ చేస్తూ వివిధ ఛానల్స్కు మహేష్ గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్గా ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన మహర్షి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని యాంకర్ శ్యామల నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో శ్యామల అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేష్కు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు టాక్. ఈ మూవీలో మహేష్ తన ప్యాంట్ను మడతబెట్టుకొని పొలం దున్నుతున్నప్పుడు మహేష్ కాళ్ళు ఎర్ర గులాబీల్లా చాలా అందంగా కనిపించాయంటూ యాంకర్ శ్యామల చేసిన విపరీతమైన ప్రశంసలు మహేష్కు చికాకు పెట్టినట్లు టాక్. ఆ ప్రశ్నకు నవ్వుతూ సమాధానం చెప్పి ఆ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మహేష్ నడిపించిన ఆ ఇంటర్వ్యూ రికార్డింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ యాంకర్ శ్యామలను పిలిచి క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహర్షి సినిమాకు తాను హీరో అన్న విషయం మర్చిపోయి హీరోయిన్ కాళ్ళు నడుము వర్ణించినట్లుగా తన కాళ్ళను గులాబీ రంగుతో పోల్చడం ఏంటంటూ ఆమెపై మహేష్ ఫైర్ అయినట్లు టాక్. అంతేకాదు, మహర్షిలో తన పాత్ర గురించి రైతుల సమస్యల గురించి ప్రశ్నలు వేయాలి, కానీ ఇలా తన కాళ్ళను ఎర్ర గులాబీ పోల్చడం ఏంటంటూ మహేష్ శ్యామలకు ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఇంటర్వ్యూ ముగించుకొని మహేష్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తన పిఆర్ టీంను పిలిచి మంచి ప్రశ్నలు అడిగే యాంకర్లను తన ఇంటర్వ్యూలకు పెట్టకుండా తనను అనవసరమైన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసే యాంకర్లను ప్రోత్సహించవద్దంటూ మహేష్ తన టీంకు సూచనలు ఇచ్చినట్లు టాక్. దీంతో యాంకర్ శ్యామల మితిమీరిన పొగడ్తలు మహేష్కి కోపం తెప్పించాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తారు? మహేష్ బాబునా లేక యాంకర్ శ్యామలనా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.